రివ్యూ ఇవ్వాలి కాబట్టి మొత్తం అన్నిటిని కవర్ చేసేసే ఈ బాక్స్ ఆఫీస్ వీడియోని కూడా చేద్దామని చెప్పి ఒక రోజు గ్యాప్ తీసుకున్నాను అనమాట. మొత్తానికి అన్ని కంప్లీట్ చేసేసాను. ప్రతిసారి లెటర్ బాక్స్ ది ఇన్స్టా మాత్రమే కాదు, కొన్ని మెయిన్ ప్రాజెక్ట్స్ ఖచ్చితంగా వీడియోస్ లో చెప్పమని అంటున్నారు కాబట్టి. ముందుగా ద పెంగ్విన్. మ్యాట్ రీవ్స్ ద బ్యాట్మెన్ ఫిల్మ్ ని మీరు చూసే ఉంటారు, రాబర్ట్ ప్యాటిన్సన్. అది కంప్లీట్లీ డీసీ యూనివర్స్ కి వేరు సపరేట్ ఫ్రాంచైజ్ అనమాట. దానికి సీక్వెల్స్ వస్తే అదొక సపరేట్ ట్రయాలజీ. అయితే దానికి స్పిన్ ఆఫ్ గా వచ్చిన ద పెంగ్విన్ షో, ఇదంతా మీలో చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళ గురించి క్లియర్ గా పోసుకొచ్చినట్టు చెప్తున్నాను. అయితే దానికి స్పిన్ ఆఫ్ గా వచ్చిన ఈ పెంగ్విన్ షో ఆఫ్టర్ బ్యాట్మెన్ ఈవెంట్సే, కాకపోతే పెంగ్విన్ యొక్క ఆరిజిన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. కామిక్ వెర్షన్ టిమ్ బర్టన్ యొక్క పెంగ్విన్ విలన్ లా కాకుండా ఒక గ్యాంగ్స్టర్ టైప్ లో రైజ్ అయ్యేలాంటి వెర్షన్ ని ఆల్రెడీ గౌతమ్ సిరీస్ లో చూసారు కదా. అంతకు మించి కంప్లీట్లీ చెప్పాలంటే ద బ్యాట్మెన్ ఫిల్మ్ కన్నా ఎక్కువ కిక్ ఇచ్చింది ఈ పెంగ్విన్ షో. పర్సనల్లీ ఓల్డ్ హాలీవుడ్ గ్యాంగ్స్టర్ క్లాసిక్స్ నచ్చే వాళ్ళకి, ఈ క్రైమ్ జానర్ అంటే బాగా నచ్చే ఫిల్మ్ లవర్స్ కి, ముఖ్యంగా సోప్రానోస్, పీకీ బ్లైండర్స్, వాటన్నిటికన్నా మించిన బ్రేకింగ్ బ్యాడ్ లాంటి షోస్ చూడాలని ఇష్టం ఉండే చాలా మంది ఆడియన్స్ కి ఇదొక ట్రీట్ అండ్ ఫీస్ట్ లాంటిది. ఆస్వాల్డ్ కాబుల్పాట్ యొక్క పర్సనాలిటీ గానీ, క్యారెక్టర్ గానీ, మదర్ ఎమోషన్ గానీ టోనీ సోప్రానోని ఎక్కువగా గుర్తు తెస్తూ ఉంటుంది. ముఖ్యంగా ద బ్యాట్మెన్ ఫిల్మ్ కన్నా గౌతమ్ వరల్డ్ బిల్డింగ్ ని ఇంకా డీప్ గా మొత్తం స్ట్రీట్స్ తో సహా, అండర్ గ్రౌండ్ తో సహా మొత్తం అండర్ వరల్డ్ ని క్లియర్ గా ఎక్స్ప్లోర్ చేసింది ఈ షో. పెద్ద పెద్ద క్రైమ్స్ జరిగే చోట మాత్రమే బ్యాట్మెన్ గౌతమ్ లో విజిట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఇలాంటి అండర్ గ్రౌండ్ క్రైమ్ అనేది, ముఖ్యంగా మొరోనిస్ అండ్ ఫాల్కోనిస్ మధ్య జరుగుతున్న ఆ క్రైమ్ ఎక్స్ప్లోరింగ్ గానీ, వీటి గురించి బ్యాట్మెన్ పట్టించుకునే దానికన్నా పెద్ద ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే వాటి మొత్తాన్ని కూడా తన గుప్పెట్లోకి పెంగ్విన్ తీసుకొచ్చేలాంటి మూమెంట్ ఇది. చాలా కన్నింగ్ ఐడియాస్ తోటి, మంచి ఇంట్రెస్టింగ్ మైండ్ గేమ్ తోటి, స్ట్రాంగ్ రైటింగ్స్ తోటి, అండ్ ముఖ్యంగా 4th ఎపిసోడ్ లోని ఆ సోఫియా ఫాల్కోన్ గురించి సపరేట్ గా క్యారెక్టర్ బిల్డ్ చేసిన ఆ ప్రయత్నం అయితే మాత్రం పీక్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పాలి. మామూలుగా కాదు, అప్పటిదాకా చూస్తున్న షోని కంప్లీట్లీ డామినేట్ చేసేలాంటి ఆ సెట్ చేసుకున్న ఎపిసోడ్ అయితే మాత్రం ఒక అచీవ్మెంట్ లా అనిపించింది. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఎవర్ రిటర్న్. ఎగ్జాక్ట్ కామిక్ అడాప్టేషన్ తీసుకుంటే కిక్కే ఉండదు. ఇలాంటి రైటింగ్ క్రియేటివిటీని బయటికి తీసి యూజ్ చేసుకుంటే ఆ పొటెన్షియల్ వేరే లెవెల్ కి వెళ్తుంది. ముఖ్యంగా ఇది రియలిస్టిక్ అట్మాస్ఫియర్ తో ఉండేలాంటి క్రైమ్ సెటప్ కాబట్టి ఆ థ్రిల్లింగ్ మోడ్ ని బాగా జనరేట్ చేసింది. ఈమె పర్ఫార్మెన్స్ కి ఖచ్చితంగా నామినేషన్ కూడా రావచ్చు. ఇక కొలిన్ ఫెరల్ గారు అయితే తన రూపాన్నే మార్చేసుకున్న కెమిలియన్ లా అనిపించారు ఈ యాక్టింగ్ తో. అసలు ఈయన ప్రీవియస్ ఫిల్మ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే అసలు ఈయనను గుర్తుపడరు. ఎవరో ముసలివాడు ఈ క్యారెక్టర్ లో చేస్తున్నాడని అనుకుంటారు ఈ యాక్టర్ ని. ఆయన చాలా ఫిల్మ్స్ చూసినా వాయిస్ కూడా అసలు గుర్తుపట్టలేనంత ఉంది ఆ వాయిస్ మాడ్యులేషన్. సో అవార్డు ఇచ్చినా సరిపోదు ఈయన యాక్టింగ్ కి. అండ్ ఒక మెయిన్ పాయింట్ చెప్పాలి, నేను గౌతమ్ సిరీస్ లోని పెంగ్విన్ చూస్తున్నప్పుడు గానీ, ఈ పెంగ్విన్ అన్ని ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు గానీ, హీరో కన్నా విలన్ కి బాగా కనెక్ట్ అవుతుంటాం కదా. వాడు చేస్తున్న చెడ్డ పనులైనా సరే సేఫ్ అయిపోవాలి, సర్వే అవ్వాలి, రైజ్ అవ్వాలి, ఈ క్యారెక్టర్ సక్సెస్ అవ్వాలి అనే ఫీల్ వస్తుంది కదా. అలాంటి ఫీల్ ని క్యారెక్టర్ ని బాగా తెచ్చుకున్నారు అనమాట. కానీ క్లైమాక్స్ లోని దాన్ని పీక్ లెవెల్ కి తీసుకెళ్లారు అనమాట. అలాంటి థాట్ ని గానీ, అలాంటి సీన్ ని గానీ, అలాంటి ఎగ్జిక్యూషన్ ని గానీ నేనైతే టీవీ షోస్ లోని చాలా రేర్ అని కాదు కదా, ఇలాంటిది ఇంకొకటి చూడలేదనే ఫీలింగ్ కూడా వచ్చింది. అంతకన్నా స్ట్రాంగ్ అండ్ పర్ఫెక్ట్ రైటింగ్స్ ఇంకొకటి ఉంటుందా? అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు కాదు, సాధ్యపడదు అని నేను అనుకుంటున్నాను. అందుకని ఈ సీజన్ 1 నాకు 5/5 అనమాట. అండ్ నెక్స్ట్ బ్యాట్మెన్ 2 లో బ్యాట్మెన్ కన్నా పెంగ్విన్ మీద కాస్త హైప్ ఎక్కువగా జనరేట్ అయింది. ఇక ఫ్రాన్సిస్ ఫోర్డ్ కోపోలా గారు ఒకప్పుడు లెజెండరీ డైరెక్టర్. ఆయన చాలా గ్యాప్ తర్వాత మెగాలోపోలిస్ అనే ఒక బిగ్ బడ్జెట్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ని సొంత ప్రొడక్షన్ తోటి కొన్ని ప్రాపర్టీస్ అమ్మేసి మరి 120 మిలియన్స్ బడ్జెట్ పెట్టారంటే పెద్ద బడ్జెట్ గానీ కన్సిడర్ చేయాలి. ఇండిపెండెంట్ గా, పైగా కొత్త జానరా తోటి ఒరిజినల్ ప్రొడక్ట్ నే తన సొంత స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారనమాట. కానీ ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ దొరకక పూర్ రిలీజ్ గా 1000 లొకేషన్స్ మాత్రమే లిమిటెడ్ రిలీజ్ నార్త్ అమెరికాలోని జరిగింది. అండ్ అదర్ కంట్రీస్ లో అసలు సరిగ్గా జరగలేదు. ఇండియన్ ఫిల్మ్స్ కి నార్త్ అమెరికాలోని 1000 లొకేషన్స్ దొరుకుతున్న టైంలో ఈ దారుణం అని చెప్పాలి. కంప్లీట్లీ రిజెక్ట్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అయ్యింది. అయితే కొంతమంది బేబీలాన్ అండ్ టెనెట్ లాగా అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ ఫిల్మ్ లవర్స్ కి పిచ్చగా నచ్చుతుందని కూడా కంపేర్ చేయడం తోటి ఖచ్చితంగా ఇది ఫిల్మ్ లవర్స్ కి వర్తా కాదా అనేది నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. ముఖ్యంగా ఫోర్డ్ కోపోలా లాంటి లెజెండరీ డైరెక్టర్స్ తన స్టోరీ టెలింగ్ గ్రిప్ ని కంప్లీట్లీ కోల్పోవడం. లైక్ చాలా మంది ఓల్డ్ డైరెక్టర్స్ ప్రెసెంట్ యంగ్ డైరెక్టర్స్ ఎందుకు పనికిరారు అనే రేంజ్ ప్రొడక్షన్ తీస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా గ్లాడియేటర్ 2 ని థియేటర్స్ లో చూసాం. ఇది కూడా విజువల్లీ స్టన్నింగ్ అనిపించేలాంటి సెట్ పీసెస్ గానీ, సినిమాటోగ్రఫీ క్వాలిటీ గానీ ఎక్కడ కూడా తీసిపోలేదు అనే ఫీలింగ్ వస్తుంది. కానీ కొన్ని సీన్స్ మాత్రం ఏదో కొద్దిగా గ్రీన్ టెంట్ తోటి ఆర్టిఫిషియల్ సెట్స్ వైబ్స్ అయితే వచ్చాయన్నమాట. లో యాంగిల్ కట్స్ అన్ని బాగున్నాయి, బట్ టాప్ యాంగిల్ లోనే ఫీల్ వచ్చింది. కానీ విజువల్లీ అపీలింగ్ గా ఉన్న ఫీలింగ్ ప్రతి ఫ్రేమ్ లోని కనిపించింది. అండ్ ముఖ్యంగా ఆయన విజన్ ని మెచ్చుకోవాల్సిందే. ఈ ఫ్యూచరిస్టిక్ రో మోస్ట్లీ న్యూయార్క్ వైబ్స్ ఇస్తే అనమాట. అండ్ గ్రీడ్ గురించి, హ్యూమన్ కైండ్ గురించి, రైట్స్ గురించి ప్రతి పాయింట్ ని క్లియర్ గా వివరిద్దామనే ప్రయత్నం చేసినప్పటికీ చాలా పూర్తిగా విఫలమైపోయారు. హ్యూమన్ సివిలైజేషన్ గురించి క్లైమాక్స్ లోని సీజర్ మోనోలాగ్ చాలా బాగుంది స్పీచ్. కానీ మెయిన్ యాక్ట్స్ లో ఉండే స్క్రీన్ ప్లే అంతా కూడా ఈ వీక్ లవ్ యాంగిల్ అండ్ పొలిటికల్ యాంగిల్ తోటి, అసలు ఇంపాక్ట్ లేని రైటింగ్స్ తోటి, బాగా థిన్ ప్లాట్ తోటి బాగా సినిమా అనాయింగ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనే ఫీలింగ్ చాలా మందికి రావచ్చు, ఎందుకంటే కొన్ని పాయింట్స్ అర్థం కావు. క్లియర్ గా చూస్తే ప్రతి పాయింట్ కూడా క్లియర్ గా అర్థమవుతుంది.
అండ్ అది పెద్ద ఇంపాక్ట్ ని కలిగించేలాంటి ఫీలింగ్ ఎక్కడ కూడా చేయలేదు. స్టోరీ టెలింగ్ లోని పూర్తిగా విఫలమయ్యారనే ఫీలింగ్ వచ్చింది. ఇంక్లూడింగ్ ప్రొటాగనిస్ట్ ఒక్క క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎక్కడ రాలేదు. అంత వీక్ ఫీలింగ్ వచ్చిందనమాట రైటింగ్స్ లోని. 4 డికేడ్స్ ముందు వచ్చిన ఐడియా అంటున్నారు. నిజానికి ఐడియా చాలా బాగున్నప్పటికీ ప్లాట్ పరంగా గానీ స్క్రీన్ ప్లే రైటింగ్స్ పరంగా గానీ ఎక్కడ కూడా ప్రాపర్ స్కిల్స్ కనిపించవు అనమాట. ఒకవేళ అప్పట్లో వచ్చిన విజువల్స్ పరంగా మెట్రోపోలిస్ కేతు లాంటి ఒక రీమేక్ లా ట్రై చేశారని చెప్పి జనాలు వెళ్ళొచ్చేమో గానీ వీటి పరంగా కంప్లీట్లీ డిసప్పాయింట్మెంట్ కనిపిస్తుంది. ఆడమ్ డ్రైవర్ చాలా మంచి నటుడు, కంటెంట్ ఫిల్మ్స్ ని నమ్ముకుంటూ ఉంటాడు. కానీ రీసెంట్ గా ఆ ఫిల్మ్స్ ఆయనకి అసలు వర్క్ అవ్వట్లే, వరుసగా ఫెయిల్ అవుతున్నాయి. కాంప్లెక్స్ స్టోరీ టెల్లింగ్ కాబట్టి టెనెట్ తో కంపేర్ చేయాలనుకునే వాళ్ళందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, టెనెట్ లో చాలా ప్రొసీడింగ్స్ మంచి ఇంట్రెస్టింగ్ వేలో వెళ్తాయి ఫస్ట్ యాక్ట్ నుండి. ప్రొటాగనిస్ట్ అంత స్ట్రాంగ్ క్యారెక్టర్ కాకపోవచ్చు కానీ మోటివ్ మనకి చాలా స్ట్రాంగ్ గా స్టోరీ టెల్లింగ్ లోని కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఎమోషన్ కూడా అంత ఫోర్స్డ్ గా కాకుండా పెట్టాల్సింది అది పెద్దగా వర్క్ కాలేదు. కానీ ఇలాంటి ఫ్లాస్ తప్పించి చాలా వరకు ప్రొసీడింగ్స్ లో గానీ స్టోరీ టెల్లింగ్ లో గానీ టెనెట్ చాలా చాలా బెటర్. ఇన్ఫాక్ట్ ఆ స్క్రిప్ట్ గానీ కాన్సెప్ట్ గానీ చాలా యూనిక్ అండ్ పాత్ బ్రేకింగ్, టేకింగ్ వైజ్ గా మర్చిపోలేని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అది. కానీ ఇక్కడ ప్లాట్ బాగా థిన్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇంకా బాగా వీక్ ఫీల్ వస్తుంది. హాలీవుడ్ ఫిల్మ్స్ నే కంపేర్ చేసుకుంటూ కన్సిడర్ చేసుకుంటూ ఈ ఫిల్మ్ కి నేను ఇస్తున్న రేటింగ్ 6/10. ఇది కూడా స్ట్రాంగ్ ఐడియాకి అండ్ ప్యాషనేట్ టేకింగ్ కి అండ్ కొన్ని పాయింట్స్ గురించి, కొన్ని సీన్స్ గురించి. ఇక అగతా ఆల్ అలాంగ్ స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ చూసి కంప్లీట్లీ కనెక్ట్ కానీ నాకు నచ్చలేదని చెప్పినందుకు కొంతమంది మార్వెల్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మొత్తం చూసి రివ్యూ ఇవ్వాలి కానీ స్టార్టింగ్ చూసి ఇస్తున్నాం ఏంటని. మరి వీక్లీ వైజ్ గా వచ్చే ఎపిసోడ్ కి వీక్లీ వైజ్ గానే రివ్యూస్ ఇస్తుంటారు అనమాట. తర్వాత మరి ఇంకొక ఎపిసోడ్ చూసి ఇంట్రెస్ట్ కోల్పోయి కంప్లీట్లీ ఆపేసిన నాకు ఇప్పుడు కంప్లీట్లీ సీజన్ అయిపోయిందని తెలిసి మొత్తం ఒకసారిగా చూసాను అనమాట. చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, ఎపిసోడ్ కి ఒక ట్రయల్ లాంటి అడ్వెంచర్ ఉంటుందన్నమాట. ఆ అడ్వెంచర్ మూమెంట్స్ అన్ని కూడా 3rd ఎపిసోడ్ నుండి మొదలవుతాయి. స్టార్టింగ్ 2 ఎపిసోడ్స్ మీరు చూసినా చూడకపోయినా అవసరం లేదనే ఫీలింగే ఉంటుంది. టీజర్ ఆర్ ట్రైలర్ చూస్తే సరిపోతుంది. ఎంటైర్ షోకి ఏదైనా స్ట్రాంగ్ మోటివ్ పాయింట్స్ ఉన్నాయంటే ఒక 2 క్యారెక్టర్స్ సంబంధించి 2 పాయింట్స్ ఉంటాయి. ఆ 2 పాయింట్స్ గురించి 9 ఎపిసోడ్స్ ఎందుకు తీసారో నాకైతే తెలియట్లేదు. అంటే ఈ ట్రయల్స్ అడ్వెంచర్ అనేది మొదట 3rd ఎపిసోడ్ కొద్దిగా ఎస్కేప్ రూమ్ ని ట్రై చేసిన ఫీలింగ్ వచ్చినప్పటికీ ఓకే అలా వెళ్ళిపోయింది రిమైనింగ్ 2 ఎపిసోడ్స్ తో కంపేర్ చేస్తే. ఆ తర్వాత ప్రతి ఎపిసోడ్ కి మొదలవగానే చిరాకు పుట్టేసింది. ప్రతి ఎపిసోడ్ కూడా ఒకే మెథడ్ లోని ఒకే టైప్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్ కట్స్ తోటి లుక్స్ అండ్ కాస్ట్యూమ్స్ ని చేంజ్ చేస్తూ ఒక మ్యాజిక్ ని క్రియేట్ చేస్తున్నామనే ఫీలింగ్ తోటి ఒక అమ్యూజ్మెంటే కనిపిస్తుంది తప్పించి రైటింగ్స్ పరంగా ఎంత పూర్ గా ఎంత వీక్ గా కనిపిస్తుందంటే కంప్లీట్లీ ప్లాట్ లో గానీ రైటింగ్స్ లో గానీ చాలా 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 పూర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. కంప్లీట్లీ ఒక ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ని గానీ ఒక విచ్ షో అనగానే ఒక డార్క్ హారర్ వైబ్స్ ని హాలోవిన్ కి ప్లాన్ చేసుకున్న దీంట్లో ఎక్కడ కూడా స్ట్రాంగ్ ఫీలింగ్ రాదు. కానీ కొన్ని మూమెంట్స్ బాగున్నాయి హారర్ వైబ్స్. కానీ నెక్స్ట్ వీక్ నా వికెట్ సినిమా రాబోతుంది. ఆ వికెట్ సినిమా కూడా విచ్ మీద బేస్ అయి ఉన్నది. అసలు అందులో ఏ విధమైన డార్క్ హారర్ ఎలిమెంట్స్ ని వాడుకుంటారో చూడాలన్నమాట. చూసిన తర్వాత కంపేర్ చేసి చెప్తాను ఒక విచ్ షో గానీ క్యారెక్టర్ గానీ ఫిలిం గానీ ఒక ప్లాట్ గానీ కాన్సెప్ట్ ని గానీ ఎలా వాడుకోవచ్చు, ఎలా ఉండాలి అనేది. మార్వెల్ ఫ్యాన్స్ ట్రిగర్ అయ్యే ముందు ఒక రెగ్యులర్ ఆడియన్స్ లాగా ప్లాట్ లోని రైటింగ్స్ లోని మీకు నచ్చిన ఏమైనా స్ట్రాంగ్ పాయింట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మీకు వాటి గురించి తెలిస్తే అట్లీస్ట్ ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ ఎక్కడ అనిపించిందో చెప్పండి కొంచెం. లేదంటే ఓల్డ్ టిమ్ బర్టన్ ఫిల్మ్స్ లో గానీ విచ్ షోస్ లో గానీ చాలా డార్క్ వియర్డ్ ఫిల్మ్స్ ఉంటాయి అనమాట. ఒకసారి వాటిని విజిట్ చేయండి, వాటిలో ఉన్న పొటెన్షియల్ ఏంటో మీకు తెలుస్తుంది. కానీ కొన్ని సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది, విఎఫ్ఎక్స్ కూడా చాలా క్వాలిటీ. కొన్ని సీన్స్ లో విఎఫ్ఎక్స్ క్వాలిటీ బాగుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ గానీ సెట్ పీసెస్ కొన్ని సీన్స్ లో మాత్రమే ఆర్టిఫిషియల్ వైబ్స్ వచ్చినా రిమైనింగ్ అంతా కూడా బాగుంది. ఫ్రేమింగ్ గానీ అదంతా కూడా. ఎంటైర్ షోలోని 2 పాయింట్స్ అని చెప్పాను కదా, యాక్చువల్ గా 3 పాయింట్స్ ఇంక్లూడింగ్ ట్విస్ట్ అనమాట. 2 ట్విస్ట్లు ఉంటాయి, చెప్తే కొద్దిగా స్పాయిలర్ అయిపోతుంది ఏ క్యారెక్టర్ సంబంధించిందో. అది చెప్పకూడదు నేను. ఆ ట్విస్ట్ చాలా బాగా వర్క్ అయింది అనమాట, బాగుంది పాయింట్. అండ్ ఈ అగతా క్యారెక్టర్ ఎంత ఈవీలో ఎంత పవర్ఫుల్ అనే దాని గురించి ఒక ఫ్లాష్ బ్యాక్ టైప్ లో ఒక సీన్ ఉంటుంది. అది బాగా వర్క్ అయింది షోకి. కాకపోతే అది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ లాస్ట్ ఎపిసోడ్. ఈ లాస్ట్ ఎపిసోడ్ వరకు ఈ ట్రయల్స్ ని ఎందుకని కంటిన్యూ చేశారు, వాటిలో ఉన్న స్ట్రాంగ్ మోటివ్ ఏంటి అనేది రైటింగ్స్ లో కానీ స్టోరీ టెలింగ్ లోని చెప్పలేకపోయారు. కంప్లీట్లీ అనోయింగ్ గా ఫ్లాష్ బ్యాక్ కట్స్ తోటి ఒక మ్యాజిక్ ని అమ్యూజ్మెంట్ ని చూపిస్తున్నట్టు అడు తిప్పి కంటిన్యూ చేసి లాగారు. లిటరల్లీ అనోయింగ్ ఫీలింగ్ వచ్చింది. ఎందుకు ఈ షో చూసాను, అవసరం లేదు, టైం అంతా వేస్ట్ అయిందనే ఫీలింగ్ కూడా వచ్చింది. అప్కమింగ్ యూనివర్స్ లో ఏదైనా స్ట్రాంగ్ పాయింట్స్ కనెక్షన్ కూడా ఏమైనా ఉందా అంటే ఏం మ్యాటర్ లేదు అక్కడ. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చాలా లిటరల్లీ వర్స్ట్, అంటే మోర్బియస్ మేడం వెబ్ లాంటి ఫీల్ వచ్చిందనమాట. కానీ తర్వాత అంత దరిద్రం కాదు కానీ కొంచెం దరిద్రం, ఓవరాల్ గా రాడ్డే. ఇక ఆరాకిస్ లోని పాల్ ఎట్రీస్ పుట్టక 10,000 సంవత్సరాలకి ముందు జరిగిన స్టోరీగా డ్యూన్ ప్రాఫెసీ ప్రీక్వెల్ షో వచ్చింది. దీని గురించి ఇంతకు ముందే మీకు చెప్పాను క్లియర్ గా. దీంట్లోని టబు యాక్టర్స్ మన ఇండియన్ యాక్టర్స్ కూడా ఉన్నారు, కాకపోతే ఆమె ఇంకా రాలేదు. మొదటి ఎపిసోడ్ మాత్రమే వచ్చింది. ఏంటి ఎపిసోడ్ చూడొచ్చా, లేదంటే డ్యూన్ ఫిల్మ్స్ రేంజ్ మాస్టర్ పీస్ లా ఉందా ఫస్ట్ ఎపిసోడ్? అసలు ఈ షో దేని గురించి అంటే, బెనీ జెసెరట్ సిస్టర్హుడ్ ఉన్నారు కదా, అసలు కంప్లీట్లీ ఈ డ్యూన్ వరల్డ్ లోని రిలీజియన్స్ ని నమ్మేలాంటి ఫ్యూచర్ విజన్ ని అండ్ మంచి సజెషన్స్ ని ఇచ్చేలాంటి బెన్నీ జెసెరట్ సిస్టర్హుడ్ ఏ విధంగా స్టార్ట్ అయింది, అసలు అది స్టార్ట్ అవ్వక ముందు మిషన్స్ తో జరిగిన యుద్ధం గురించి ఒక స్ట్రాంగ్ వార్ సీక్వెన్స్ ఫ్లాష్ కట్ ఇలా వెళ్ళిపోతుంది. కంప్లీట్లీ చూపించలేదు కానీ ఆ సీన్ చాలా బాగుంది అనమాట.
మిషన్స్ అన్ని కూడా ఓడిపోయిన తర్వాత ఈ సిస్టర్హుడ్ ఏ విధంగా ఎవాల్వ్ అయింది, ఎవరి దగ్గర నుండి స్టార్ట్ అయిన ఈ పవర్ ఎవరి దగ్గర నుండి ఎవాల్వ్ అవుతూ ఏ విధంగా ముందుకు వెళ్ళింది అనేది, దాంతో పాటు ముఖ్యంగా పొలిటికల్ గా పవర్ఫుల్ గా ఉండేలాంటి ఎంపరర్ గానీ వీళ్ళందరి దగ్గర కూడా సిస్టర్హుడ్ పవర్ ని ఏ విధంగా అరేంజ్ చేశారనే పాయింట్ మీద ఉంటుంది. మోస్ట్లీ పొలిటికల్ గా సెట్ చేసే లాంటి పాయింట్ అనేది గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్స్ బాగా ఇచ్చిందనమాట. డ్యూన్ లో మనం చూసిన పాయింట్స్ కన్నా చూడని ఇంకాస్త వరల్డ్ బిల్డింగ్ పాయింట్స్ ని కూడా ఈ షోలో మనకి చూపించారు. అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, కానీ బుక్స్ చదివిన వాళ్ళకి ఇంకాస్త ఒక రెఫరెన్స్ లా ఉంటుంది అండ్ ఒక రెఫరెన్స్ కూడా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. మీరు డ్యూన్ ఫిల్మ్స్ ని చూసినా ఈ షోలో చూసినా మొత్తం బెన్నీ జెసరట్ సిస్టర్హుడ్ ఒక్కొక్కరి దగ్గర మొత్తం మహాభారతంలోని శ్రీకృష్ణుడి టైప్ లోని కథ మొత్తాన్ని నడిపించేది వీళ్ళే అనమాట. వీళ్ళ విజన్, వీళ్ళ ప్లాన్, వీళ్ళు ఏమనుకుంటే అదే విధంగా ముందుకు నడిపిద్దామని చేసిన ప్లాన్ ని ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఎపిసోడ్ ఎండ్ అయిందనమాట. మరి మాస్టర్ పీస్ అనను కానీ చాలా స్ట్రాంగ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. మాస్టర్ పీస్ అయితే కాదు కానీ గుడ్, ఖచ్చితంగా చూడాల్సిన ఎపిసోడ్. చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఒక క్యారెక్టర్ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. వైకింగ్స్ యాక్టర్ ట్రావిస్ ఫిమెల్ ఆయన క్యారెక్టర్ మళ్ళీ అప్కమింగ్ ఎపిసోడ్ లో ఏ విధంగా ఉంటుందో చూడాలి. గేమ్ ఆఫ్ థ్రోన్స్ వైబ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సీజన్ 1 ఎండ్ అయ్యే లోపు దాన్ని మ్యాచ్ చేస్తుందా అనే వైబ్స్ కూడా గట్టిగా ఇస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో టబు యాక్ట్రెస్ ఆమె క్యారెక్టర్ కూడా ఏ విధంగా ఉంటుందో చూడాలి. ఎపిసోడ్ 1 కు నేను ఇస్తున్న రేటింగ్ 8/10. క్వాలిటీ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదు. ఇక ముఫాసా ద లయన్ కింగ్ ఫైనల్ ట్రైలర్ వచ్చింది. ఆల్రెడీ బ్రేక్ డౌన్స్ 2 times చేసేసాం, సరిపోతుంది, అవసరం లేదు. ఇక ఈ డబ్బింగ్ పరంగా ఎప్పుడు కూడా హాలీవుడ్ ఇంగ్లీష్ వెర్షన్ లోనే ప్రిఫర్ చేసిన అలాంటి ఆడియన్స్ కూడా డబ్బింగ్ లో ఇలాంటి పెద్ద కాస్ట్ ఉంటే చూడడానికి ప్రిఫర్ చేస్తారు. లైక్ లయన్ కింగ్ లోని ఆలీ గారు, బ్రహ్మానందం గారు, వాళ్ళ వాయిస్ చాలా బాగా వర్క్ అయింది, చాలా మంది చూశారు. ఎన్నో క్వాలిటీ హాలీవుడ్ డబ్బుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, అవి ఓటీటీ వచ్చినప్పుడు చూస్తా, థియేటర్స్ లో మిస్ అయినా. పోనీ ఇదేమైనా ట్రై చేద్దామా అనుకుంటే ఫైనల్ ట్రైలర్ చూసిన తర్వాత అక్కర్లేదు, మనకి ఇక ఒరిజినలే బెటర్ అనే ఫీలింగ్ పర్సనల్లీ నాకు వచ్చింది. అంటే ఒకవేళ ఎవరు హర్ట్ అవుతారని చెప్పట్లేదు, మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మీకు బాగా నచ్చి ఉండొచ్చు డబ్బింగ్, అండ్ నాకు నచ్చలేదు, పర్సనల్ ఒపీనియన్ గా తీసుకోండి అంతే. హిందీలో డబ్బింగ్ ఏమాత్రం మార్చలేదు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లయన్ కింగ్ కి ఎంత బాగా ఉందో ముఫాసాకి అదే కాస్ట్ తోటి చాలా బాగుంది. ఇక తమిళ్లో అర్జున్ దాస్ గారికి ఇచ్చారు, చాలా బాగా సెట్ అయింది. బట్ తెలుగులో కొద్దిగా చేంజ్ చేశారు. సత్యదేవ్ గారు ఓకే, బట్ ఆ రవిశంకర్ గారికి ప్రీవియస్ పార్ట్ కి ఇచ్చిన ఆయన్నే ఇవ్వాల్సింది. ముఫాసాకి కాస్త బేస్ అండ్ గ్రిటీగా గంభీరంగా వెళ్ళాలన్నమాట. అలానే బేస్ ఉండాలి కదా అని చెప్పి మరీ ఓవర్ బేస్ తోటి స్లోగా డైలాగ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ మెల్లిగా వెళ్తానంటే అవ్వదు. చాలా మంది పాపులర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కి ఉన్నంత డైలాగ్ మాడ్యులేషన్ అందరికీ ఉండదన్నమాట. రవిశంకర్ గారి మాడ్యులేషన్ ఎలాంటి పాత్రకైనా మార్చగలిగేలాంటి టాలెంట్ స్కిల్స్ ఆయనకున్నాయి. కాకపోతే జనాలు ఎక్కువ మంది చూడాలి, డబ్బులు ఎక్కువ రావాలంటే సూపర్ స్టార్ లాంటి ట్యాగ్ ని వాడుకోవాలి కదా. ఆల్రెడీ ఫ్యామిలీస్ ఎక్కువ శాతం చూసేలాంటి జాన్రా, పైగా మహేష్ బాబు గారి ఫిల్మ్ అంటే ఇంకా ఎక్కువ ఫ్యామిలీస్ పుల్ అవుతాయి, అదొక ప్లస్ అడ్వాంటేజ్ గా వాడుకున్నారు. హిందీలో కూడా ఆల్రెడీ బాక్స్ ఆఫీస్ పుల్ అయ్యే పాపులర్ గా ప్రీవియస్ పార్ట్ కి వాడుకునే కాస్ట్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక తమిళ్లో అర్జున్ దాస్ గారు అంటే ఆయనకు అంత పెద్ద పాపులారిటీ అంటే అవుతుందా లేదా చెప్పలేం కానీ చాలా చాలా స్ట్రాంగ్ వాయిస్. మనం వింటున్న వాయిస్ బట్టి క్యారెక్టర్ ముఫాసాది అనే ఫీల్ రావాలి. అది అన్ని టైప్ ఆఫ్ వాయిసెస్ కి మనకి వేరే క్యారెక్టర్ అనే వైబ్స్ వస్తుంది. ముఫాసా అనే ఫీల్ రాదు కాబట్టి పర్ఫెక్ట్ గా సెట్ అవ్వాలి. ఈ వాయిస్ సెట్ కాకపోతే ఎక్స్పీరియన్స్ పోతుంది. కాబట్టి నేను చాలా సార్లు డబ్బింగ్ చూడను అనమాట. కొన్ని యాక్టర్స్ వాయిస్ అంటే ఇప్పుడు హాలీవుడ్ లో చాలా మంది టాప్ యాక్టర్స్ వాయిస్ ఉంటుంది, అది డబ్బింగ్ ఆర్టిస్టులు దాన్ని ఆ యాక్టింగ్ స్కిల్స్ ని డైలాగ్ మాడ్యులేషన్ ని మ్యాచ్ చేయలేరు. కాబట్టి హాలీవుడ్ ఇంగ్లీష్ వెర్షన్ ని చాలా సార్లు ప్రిఫర్ చేస్తా. మరి చూద్దాం ఇది ఎలా ఉంటుందో. థియేటర్స్ లో రిలీజ్ అయిన తర్వాత తెలుగు ఆడియన్స్ యొక్క రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక ద వైల్డ్ రోబోట్ మొత్తానికి లాంగ్ రన్ లోని 300 మిలియన్ క్లబ్ ని కూడా దాటేసి ఇప్పటిదాకా 310 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది. వీడియో ఆన్ డిమాండ్ ప్రాపర్ గా ఫాస్ట్ గా చేయకుండా ఉండుంటే మాత్రం ఇంకాస్త ఫ్యామిలీ ఆడియన్స్ ఇంట్లోని చూసే బదులు థియేటర్స్ కి వచ్చే వాళ్ళు ఇంకాస్త కలెక్షన్స్ యాడ్ అయ్యి ఉండేది. ఇక ఫ్రాన్స్ లో రిలీజ్ అయిన తర్వాత ద సబ్స్టెన్స్ బాక్స్ ఆఫీస్ ఇంకా ఆగకుండా ప్రపంచవ్యాప్తంగా 67 మిలియన్స్ ని దాటి ఇంకా ఈ ఫిలిం థియేటర్స్ లో వీడియో ఆన్ డిమాండ్ వచ్చిన తర్వాత కూడా చాలా కంట్రీస్ లో పర్ఫామ్ చేస్తుందంటే పెద్ద షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్ అనే చెప్పాలి. తర్వాత టెరిఫైర్ 3 కూడా హాలోవీన్ అయిన తర్వాత కూడా కంప్లీట్లీ రన్ అయిపోకుండా ఇంకా థియేటర్స్ దగ్గర కంటిన్యూ అవుతూ ఈ ఫిలిం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హ్యూజ్ ప్రాఫిట్స్ ని ఇండిపెండెంట్ ఫిలిం గా గట్టిగా ఎర్న్ చేసింది. ఇండిపెండెంట్ గా బాగా లో బడ్జెట్ తోటి ఇప్పటిదాకా 86 మిలియన్స్ ని ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసి మంచి ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసుకుంది. కానీ స్మైల్ 2 అంత పెద్ద సెన్సేషన్ కాలేకపోయింది హాలోవీన్ తర్వాత. ముఖ్యంగా పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు స్మైల్ 1 రేంజ్ ఇంపాక్ట్ టైప్ లో ఈ స్మైల్ 2 ప్రమోషన్స్ మార్కెటింగ్ బాగా పూర్ గా పడిపోవడంతో పాటు వెనమ్ 3 ఇంపాక్ట్ ఆ క్లాష్ లోని చాలా స్క్రీన్స్ లోని ప్రపంచవ్యాప్తంగా కనిపించడం కూడా ఒక మైనస్ అయింది సినిమాకి. అందుకనే పార్ట్ 1 యొక్క గ్రాస్ ని ఆ రికార్డ్ ని బీట్ చేయలేకపోయింది. ఆర్రేటెడ్ ఎఫెక్ట్ అనే కాదు, చాలా కంట్రీస్ లో స్క్రీన్స్ ఇష్యూ కూడా ప్రాపర్ గా వాడుకోలేని ఫీలింగ్ అయితే వచ్చింది. ముఖ్యంగా పారామౌంట్ ని కూడా బ్లేమ్ చేయాలి. నెక్స్ట్ పార్ట్ కైనా బుద్ధిగా వాడుకుంటే బెటర్, లేకపోతే మరి వాళ్ళ దరిద్రం. కానీ ప్రాఫిట్స్ అయితే బాగానే వచ్చేసాయి అనమాట. వీడియో ఆన్ డిమాండ్ కి కూడా వచ్చేసింది ఫిలిం. ఇక తర్వాత వెనమ్ 3 మాత్రం వీక్ టు వీక్ మరీ అంత పెద్ద డ్రాప్ ఏం కాకుండా మంచిగానే కొన్ని కంట్రీస్ లో అయితే మాత్రం హోల్డ్, అంటే ఇది ఫైనల్ ఫిలిం కదా, పార్ట్ 1 రేంజ్ లో రిలీజ్ చేశారు. మళ్ళీ వెనమ్ క్యారెక్టర్ ని చూడలేమనే టైప్ లోని. సో ఫిలిం యొక్క రివ్యూస్ రెస్పాన్స్ అంత పెద్ద స్ట్రాంగ్ డ్రాప్ కాకుండా పర్లేదు అనే విధంగా కంటిన్యూ అయింది. కానీ నార్త్ అమెరికాలోని లాసెస్ అండ్ చాలా కంట్రీస్ లో లాసెస్ ని మిగిలించింది అనమాట. మరి నెక్స్ట్ వీక్ కి అండ్ నెక్స్ట్ వీక్ హోల్డ్ బట్టి ఈ ఫిలిం ప్రాఫిట్స్ ని బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుందనే ఒక క్లారిటీ వస్తుంది. ఫిలిం హెవీ రిలీజ్ కారణంతో
ఎక్కువ కంట్రీస్ లో రిలీజ్ కావడం కొద్దిగా ట్యాక్స్ ఎక్కువగా ఇంటర్నేషనల్ గా కట్ అవుతుంది. పోనీ డొమెస్టిక్ గా ఎక్కువ అడ్వాంటేజ్ ఏమైనా ఉందంటే డొమెస్టిక్ గానే ఈ ఫిలిం నార్త్ అమెరికాలోని లాస్ అయింది కదా. కానీ ప్రపంచవ్యాప్తంగా 437 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. ఫిలిం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అనేది 470 మిలియన్స్ నుండి స్టార్ట్ అయ్యి 500 మిలియన్స్ దాటిన తర్వాత నుండి ప్రాఫిట్ అనేది కౌంట్ అవుతుంది అనమాట. హెవీ రిలీజ్ చేసేసారు చాలా కంట్రీస్ లోని. దానికి తగ్గట్టు డొమెస్టిక్ గా ఒకవేళ సినిమాకి అడ్వాంటేజ్ ఉండుంటే మాత్రం ప్రాఫిట్స్ బాగా వచ్చి ఉండేది. నార్త్ అమెరికాలోని పక్క లాస్, కానీ అదర్ కంట్రీస్ లో లాస్ కాకుండా ప్రాఫిట్స్ తెచ్చిపెట్టే అవకాశం స్టిల్ ఉంది. ఇప్పటిదాకా చాలా మంది ప్రిడిక్ట్ చేసినట్టు 500 మిలియన్స్ కూడా టచ్ అవుతుందనే వైబ్స్ కనిపించే కదా, అది ఇంకా ఉందన్నమాట. నెక్స్ట్ వీక్ కంప్లీట్లీ డ్రాప్ అయిపోతే అప్పుడు చెప్పలేమన్నమాట. చూద్దాం, నెక్స్ట్ వీక్ కి ఒక క్లారిటీ వస్తుంది, ప్రాఫిటా లేదంటే లాసా. తర్వాత డ్వేన్ జాన్సన్ గారి రెడ్ వన్ అయితే మాత్రం ఒక నాన్ ఐపీ అంటే ఒక ఫ్రాంచైజ్ లాంటిది కాకుండా ఇండిపెండెంట్ గా ఒక సొంత స్క్రిప్ట్ అంటే ఒరిజినల్ ఫిల్మ్ అనమాట. ఈ ఒరిజినల్ ఫిల్మ్ కి అంత పెద్ద ప్రాపర్ బజ్ క్రియేట్ కాకపోవడమే కాకుండా ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎంతో డిలే తర్వాత థియేటర్లుగా రిలీజ్ అయింది. నవంబర్ లో గట్టి క్లాష్ పెద్ద ఫిల్మ్స్ ఉన్నాయి. దీనికి తోడు ఈ ఫిల్మ్ కి ముందు నుండి అంటే ట్రైలర్ నుండి కూడా కాస్త నెగిటివ్ వైబ్స్ రన్ అవుతున్నప్పుడు పెద్ద బాంబ్ అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ యొక్క ట్యాక్స్ కూడా విపరీతంగా పెరిగింది కాబట్టి అనే ఇలాంటి ప్రిడిక్షన్స్ కనిపించి డొమెస్టిక్ గా 30 మిలియన్స్ నార్త్ అమెరికా ఓపెనింగ్ కూడా కష్టం, 20 మిలియన్స్ కి మించే డ్రాప్ అయిపోవచ్చు బాగా అనుకున్నప్పటికీ 34 మిలియన్స్ ని అనుకోని విధంగా ఈ ఫిలిం ఓపెనింగ్ వీకెండ్ లో కలెక్ట్ చేసింది. ఇండియాలో నవంబర్ 15న ఈ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కాకపోతే విపరీతమైన నెగిటివ్ రివ్యూస్ వచ్చిన క్రిటిక్స్ దగ్గర నుండి పక్కన పెట్టేస్తే ఆడియన్స్ స్కోర్ ఈ సినిమాకి A- దక్కిందనమాట. డ్వేన్ జాన్సన్ కి ఆల్మోస్ట్ ఒక డికేడ్ అయిపోయింది. ఆయన అన్ని ఫిలిమ్స్ కి ఆడియన్స్ స్కోర్ మినిమం A ఉంటుందన్నమాట, BA రాకుండా. అదే విధమైన ఆడియన్స్ సపోర్ట్ గానీ ఆడియన్స్ స్కోర్ గానీ ఎప్పుడు కూడా ఆయన ఫిలిమ్స్ కి నచ్చుతున్నట్టే సినిమా స్కోర్ ఆడియన్స్ స్కోర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ డికేడ్ నుండి రన్ అవుతుంది. పీపుల్స్ ఛాంప్ అనే దానికి ఆ పేరుకు తగ్గట్టు ఇక్కడ ప్రూవ్ అయింది. ఇంటర్నేషనల్ గా అంత గట్టిగా పాన్ వరల్డ్ డబ్బింగ్ తోటి పాన్ వరల్డ్ రిలీజ్ ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకోలే. ఇండియాలో కూడా నవంబర్ 15 అవ్వలేదు. మరి నవంబర్ 22 అయినా అవుతుందా లేదా అనే క్లారిటీ కూడా లేదు. ఏంటో మరి ఇండియాలోనే ఆల్మోస్ట్ డ్వేన్ జాన్సన్ ఫిల్మ్స్ కి కలెక్షన్స్ వస్తాయి. మరి ఎందుకు ఇలా ప్లాన్ చేస్తారో తెలియదు కానీ చూద్దాం. క్లాష్ అయితే విపరీతంగా ఉంది నవంబర్ లో. మాక్సిమం క్రిస్మస్ కే ప్లాన్ చేసుకోవాల్సింది. ఓవరాల్ గా ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 85 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. కానీ బ్రేక్ ఈవెన్ ని అందుకోలేదు ఈ రివ్యూస్ తోటి. కానీ ఫైనల్ రన్ లోని ఒక 200 మిలియన్స్ దాటిన ఒక పెద్ద అచీవ్మెంట్ కంటే ఒక క్రౌడ్ పుల్ లాగే మాట్లాడుకుంటున్నారు. చూద్దాం మరి డ్వేన్ జాన్సన్ క్రౌడ్ పుల్ మినిమం 200 మిలియన్స్ అయినా దాటుతుందా, అంతకన్నా దారుణంగా వాష్ అవుట్ అయిపోతే చాలా దారుణం. కానీ ఇలాంటి రివ్యూస్ తోటి నార్త్ అమెరికాలోనే 34 మిలియన్స్ అంటేనే ఒక అచీవ్మెంట్. ఎందుకంటే ఇది ఒక నాన్ పాపులర్ ఫిలిం కదా, పైగా నెగిటివ్ వైబ్స్ తో ఎప్పటి నుండో డిలే అవుతున్న ఫిలిం కాబట్టి. కానీ సేమ్ ఇదే మంత్ లోని మొవానా 2 తోటి డ్వేన్ జాన్సన్ కి ఒక పెద్ద హిట్ మళ్ళీ దొరికిపోతుంది అనమాట. ఇక ఇంటర్నేషనల్ గా అంటే ఇంకా డొమెస్టిక్ గా నార్త్ అమెరికాలోని గ్లాడియేటర్ 2 రిలీజ్ కాలేదన్నమాట. ఇంగ్లాండ్ అండ్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో రిలీజ్ చేసిన ఈ సినిమా R-rated గా 88 మిలియన్స్ డెబ్యూట్ పెట్టి రెడ్లీ స్కాట్ గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ డెబ్యూట్ వీకెండ్ గా ఈ ఫిల్మ్ నిలిచింది ఇంటర్నేషనల్ గా. క్లాష్ లేకుండా ప్లాన్ చేసి ఉంటే చాలా మంచి అడ్వాంటేజ్ అనమాట. డొమెస్టిక్ గా ఈ సినిమా 65 మిలియన్స్ ఓపెన్ చేయొచ్చు. వికెట్ తోటి నెక్స్ట్ వీక్ నా క్లాష్ కాబోతుంది. ఆ ఫిలిం ఫ్యామిలీస్ గానీ ఫ్యాంటసీ ఆడియన్స్ కిడ్స్ గానీ విపరీతంగా వెళ్ళేలాంటి పాపులేషన్ కాబట్టి ఈ క్లాష్ ని నవంబర్ 22న నార్త్ అమెరికాలోని బార్బీ అపెన్ హైమర్ లా చాలా మంది కన్సిడర్ చేస్తున్నారు. మరి చూద్దాం ప్రజలు రెండు ఫిలిమ్స్ ని కూడా ఆదరిస్తారా లేదా ఏ విధంగా ఉంటుందో. ఆ ఫిలిం కి మాత్రం పక్కాగా గట్టి సపోర్ట్ ఉంటుంది. R-rated గా స్ట్రాంగ్ కంటెంట్ తో ఈ ఫిలిం ఈ క్లాష్ లో ఈ నవంబర్ మంత్ అంతా కూడా ఏ విధంగా హోల్డ్ చేస్తుందో చూద్దాం. మొత్తానికి మీకైతే ఈ బాక్స్ ఆఫీస్ అప్డేట్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.